స్టార్ మోజీ ప్రేక్షకులందరికీ మా టీం అందరం శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం. అతి తక్కువ టైంలో మీరు మాపై చూపించిన ప్రేమ అంతా ఇంతా కాదు. అలాగే మీరు పంపించిన కామెంట్స్ అన్ని చదివి వాటికి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. మీ ఇన్పుట్స్ తప్పకుండా పాటిస్తాం. మీ ప్రేమానురాగాలు మీ ఫ్యామిలీతో పాటు మా మీద కూడా ఉంచుతారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు. న్యూఇయర్కి 2 తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు అంబరాన్నంటాయి. ఒక్క రోజులోనే 34,352 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఏంటిది? ఏది ఓపెన్ చేసినా అదే వస్తుంది. ఏదో దియ్యాన్ని పట్టుకున్నట్టు పట్టుకుందే. ఎరా మందేస్తావా? ఏమన్నారు నానా? రాత్రి నుండి తలనపన్నావుగా మందేసుకుంటావా అని అడుగుతున్నా. వద్దు నానా, తగ్గింది. నాకేమైంది అసలు? మందు తాగే వయసు వచ్చిందా? ఒకవేళ తాగితే తాగుబోతు సంఘాల్లో నేను ఒకరిని అవుతానా? అసలు నేను తాగితే ఎలా ఉంటాను? గబుక్కునా చెత్త కుప్ప పక్కన పడిపోతే, ఏ కుక్కో నా మీద వచ్చిపోతే, కాలనీ వాసులందరూ చూస్తే నా పరువేమైపోవాలి? ఒకవేళ నేను తాగి లక్కీకి దూరం అయిపోతే దేవదాసులా మిగిలిపోతానా? ఇవన్నీ పక్కన పెడితే నా పొట్టేల్లా పెరిగిపోతే, వామ్మో నాకే ఎందుకిలా? అర్జెంటుగా రాంబాబు గడికి ఫోన్ చేయాలి. వాడే ఏదో ఒకటి చెప్తాడు. అబ్బా, ఈ బెగ్గలు పని పట్టలేదు. ప్రశాంతంగా ఉన్న ప్లేస్ లో కూడా దొబ్బుతా ఉంటారు. చేత్తనా కొడుకులు. ఏంటి గోలా? హలో చెప్పు. ఏంటా కంగారు? దొడ్డ ఆగట్లేదా? ఆకపోతే నీకే చెప్తాను గాని, ఎక్కడున్నావురా? లండన్ లో. లండనా? చెప్పకుండా వెళ్ళిపోయావేంట్రా? ఇక్కడ కూడా చెప్పొస్తారా? నువ్వు మారిపోయావురా, చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే? అదిగో నువ్వు స్టార్ బాక్స్ లో కాఫీ తాగుతున్నావు కదా, మిషన్ సౌండ్ వస్తుంది. ఒరే, ఏం మాట్లాడుతున్నారా? అది నా సౌండ్ రా, మిషన్ సౌండ్ కాదు. సరేలే, అబద్ధాలు బాగానే చెప్తున్నావు. ఇంతకీ ఎందుకు వెళ్ళావు? చదువుకోవడానికా? నీ అబ్బా, ఇక్కడ చదువుకోవడం ఏంట్రా? రాత్రి మనం తిన్న ఫ్రైడ్ రైస్ అరగలేదు, అర్జెంటుగా వచ్చింది. నన్నేం చేయమంటావు? అదే నేను అంటున్నాను. రాత్రి కూడా కలిసాం, అప్పుడు కూడా చెప్పలేదు నువ్వు లండన్ వెళ్తున్నావని. నీకు బాగా వలిసిందిరా. ఊళ్ళో వాళ్ళంతా వెధవ అన్నా నీతో తిరిగాను చూడు. నిజంగానే నువ్వు వెధవ్వి. రాంబాబు గారితో 24 గంటలు తిరిగి చదువు నాశనం చేసుకున్నావు ముండమోపి అన్నాడు మా నాన్న. నిజంగానే నువ్వు ముండమోపివిరా. ఇవన్నీ వాళ్ళన్నవా నువ్వు అంటున్నావా? సరేలే, ఓ ఫోటో అయినా పంపించు. మన సెంటర్ లో పెద్ద బ్యానర్ వేపించి నా ఫ్రెండ్ లండన్ వెళ్ళాడని గర్వంగా చెప్పుకుంటాను. ఈడికిలా కాదు. చిచ్చి నువ్వేం పంపంటే ఏం పంపావురా గలిజోడా? నువ్వేం పంపమన్నావు? నువ్వు లండన్ లో ఉన్న ఫోటో. మరి అదేగా నేను పంపింది. అంటే నువ్వు అన్నా లండన్ ఇదా? ఇదే. ఇప్పుడు చెప్పిచావు. నాకు తెలుసురా, నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళవని. ఫ్రెండ్విరా. మరి ఇందాకేదో పెద్ద పెద్ద డైలాగులు వేసావు. ఎవరో అన్నవిరా, నేను అంటానో చెప్పు. సరే గాని ఒకసారి సెంటర్ రా. ఏమైందిరా అలా ఉన్నావు? ఇలా కాక ఇంకెలా ఉంటా? నువ్వు అన్న మాటలకి చచ్చిపోవాలనిపించింది. సరేరా, నువ్వు చేస్తాన్న పనికి నేను ఎప్పుడన్నా అడ్డొచ్చానా? సరే, ఆ పని చూసుకుంటరా, నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటా. ఒరే, గల్లీల్లో చినిగిపోయిన గాలిపటాలకి పంచలేసుకునే నాయాలా నీకోసం ఎవరైనా చస్తారా? అదేదో నీ అభిమానం గాని. సరే, నేను చెప్పేది విను. ఒకటే మ్యాటర్ పద్దాకా వెంటాడుతూ ఉంటే దాని అర్థం ఏంటి? నేనేమైనా వేడు స్వామినా జరగబోయే చెప్పడానికి? తెలిసిందే చెప్పరా. అసలు మ్యాటర్ ఏంటో క్లియర్ గా చెప్పు. ఫ్లాష్ బ్యాక్. End of flashback. అదిరా జరిగింది. నువ్వు పెద్ద మనిషి అయ్యావు. నేనా? పొద్దున్నే కడుపు నొప్పి వచ్చినప్పుడే అనుకున్నా. అయినా మగవాళ్ళు పెద్ద మనిషి అవుతారా?
ఇప్పుడు ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందంటావా? అయినా నువ్వు ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావు? నువ్వు కూడా అయ్యావా ఏంటి? చీ ఆపు. పెద్ద మనిషి అంటే ఆ పెద్ద మనిషి కాదు, ముందు దాకా వయసు వచ్చిందని అర్థం. ఒరే ఏంట్రా నువ్వు అనేది? అవును, ఈ ఫీలింగ్స్ నాకు ఎప్పుడో వచ్చాయి, నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఛీ నేను ఆ టైప్ కాదు. ఒరే కోతి మామడా, ఎప్పుడు నాన్ సింక్ లోనే ఉంటావా? లేదురా మా ఇంట్లోనే ఉంటా. సరే సరే మొహం మామూలుగా పెట్టు. ఇప్పుడు ఏం చేద్దాం? రాత్రికి పొంగిద్దాం. పాలా? కాదు, బీర్లు. ఏం మాట్లాడుతున్నావురా? మాది రీసెంట్ ఫ్యామిలీ. మాది మాత్రం సెటిల్ అమ్ముకునే ఫ్యామిలీనా? ఇప్పుడు పెద్ద మనిషి అయితే తప్పకుండా తాగాలా? అది ఆచారం రా. ఆచారం అంటున్నావు, పైగా నువ్వు చెప్తున్నావు. సరే పద వెళ్దాం. సరే పద, పొంగిచ్చేద్దాం. ఆ, ఆ, ఐ. ఇదేంట్రా దేశ జనాభా అంతా ఇక్కడే ఉంది. బండి నడవడానికి ఇంధనం ఎంత అవసరమో మనిషి నడవడానికి ఇది అంత అవసరమేరా. ఒరే మనకు తాగాలని కోరుకున్నా మనకు బ్రాండ్లు తెలీదు, ఎలా అడగాలో కూడా తెలియదు కదరా. నేనుండగా నీకు భయం ఎందుకురా? పచ్చి తాగుబోతులా అలా మాట్లాడుతున్నావేంట్రా? పోనీ పండు తాగబోతులా నువ్వు మాట్లాడు. చి సొంఠ తెలీదు, చెప్పే వరకు వెయిట్ చేయవు. మనలాంటి వాళ్ళ కోసమే ఎవరో ఒకరు వ్లాగ్ చేసి ఉంటారు, అది చూద్దాం. ఇక్కడ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీ అంత కక్కుర్తున్న ఇల్లు ఇంకెవ్వరూ ఉండరు. అయినా పర్లేదు, ఫస్ట్ టైం మందు ఎలా కొనుక్కోవాలి, ఎలా తాగాలి అని ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ది, మీ ఇంటి దగ్గర వైన్ షాప్ ఉందా? ఉంది. అయితే దానికి వెళ్ళమాకండి, ఎందుకంటే మీ వాళ్ళకి దొరికిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. లొకేషన్ చేంజ్. గుడ్, చెప్పగానే లొకేషన్ చేంజ్ చేసినందుకు. వీడు మనం ఫాలో అవుతున్నాడేంటి? మీరేమన్నా పెద్ద ఫిగర్లా మిమ్మల్ని ఫాలో అవ్వడానికి? ఎందుకు వచ్చిన గొడవరా మీరు చెప్పండి. అరాలండి దారిలోకి. మీరు వైన్ షాప్కి వెళ్ళేప్పుడు వాళ్ళకి మీరు ఫ్రెషర్స్గా అస్సలు కనిపించకండి. మరి ఎలా కనిపించాలి? పెద్ద యూనివర్సిటీలో డిగ్రీ తీసుకుని కనిపించాలా? నా మీ జోకులు వేస్తే చెప్పండి. వద్దు ఇంకోసారి మాట్లాడు. అమ్మో వద్దులే, ఇంకోసారి మాట్లాడు. సారీ, ఈ వీడియో చేస్తున్నప్పుడు నెట్ అయిపోయింది, అందుకే బఫరింగ్ వచ్చింది డ్రర్ అని. అమ్మయ్య వచ్చేసాడు. మందమ్మే వాడి దగ్గరికి వెళ్ళి మనం తెలివి చూపించాలి. భయ్య చిల్లుగా ఏముంది అని అడగాలి. అడగగానే వాడు అన్ని బ్రాండ్స్ పేర్లు చెప్పేస్తాడు. అంతే, సింపుల్. దాంట్లో ఏముంది? అంతేనా? ఇక వీడియో ఆపేసారా? ఈడేంటి మనిషిలో ఉన్నాడే? ఏంటి బాబు ఇక్కడ ఉన్నావు? ఇప్పుడు ఎలా? అది నాన్నకు బాగా దగ్గు వస్తుందండి. టానిక్ తీసుకోమంటే ఇంటి దగ్గర మెడికల్ షాప్ క్లోజ్ ఉంది, అందుకే ఇక్కడ తీసుకుందామని ఇక్కడికి వచ్చానండి అంకుల్. అయ్యో పిచ్చోడా, ఇంత అమాయకుడు అయితే ఎలా బతుకుతావయ్యా? ఇక్కడ దగ్గుపోయి మందమ్మరు, మనల్ని మనం మర్చిపోయి మందమ్ముతారు. అయ్యో అవునా? తెలీదు అంకుల్. రే వెళ్ళిపోయారా చూడు. చిల్డ్ ఏమున్నాయి? ఐస్ గడ్డలున్నాయి. అదేం బ్రాండ్ రా? అయ్యో, ఆ యూట్యూబ్ వాడు చెప్పేది పూర్తిగా వినకుండానే మూసేసావు. నాకు తెలుసు మీరు మళ్ళీ వస్తారని. మీలాంటి కంగారపు నా మొహాలు ఉంటాయనే నాకు ముందే తెలుసు. మీరు చిల్లుగా ఏమున్నాయని అడగగానే వాడు ఏం చెప్పాడు? ఐస్ గడ్డలు అని చెప్పాడా? చిల్డ్ బీర్లు ఏమున్నాయి అని అడగండి. అప్పుడు వాడు రకరకాల బ్రాండ్ పేర్లు చెప్తాడు. చెప్పిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా? మీరు తాగాలి అనుకుంటే నార్మల్ బీర్ తీసుకోండి. తాగి ఊగాలి అనుకుంటే స్ట్రాంగ్ బీర్ తీసుకోండి. కానీ మీరు ఈ వీడియో చూడటం అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 2 స్ట్రాంగ్ ఇవ్వండి. డబ్బులు కట్టు బాబు.
నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఎక్కడున్నావురా? ఇంకింటికి రావా? నాన్న, రాంబాబు గడికి యాక్సిడెంట్ అయ్యింది. అర్జెంటుగా డబ్బులు కావాలి. అయ్యో అవునా? ఎలా పంపను? నేను స్కానర్ కూడా పంపిస్తాను నాన్న. త్వరగా త్వరగా పంపు. ఇదేంట్రా దుబ్బి తాగిపోనొస్తుంది? ఇది వరకు ఈ హాస్పిటల్ ప్లేస్ లో వైన్ షాప్ ఉండేదంట నాన్న. అవునా? సరే సరే ఆగు. పంపించేశారా? సరే నాన్న. A few minutes later. ఊపావంటే many hours later. రే రాంబాబు, నేను మీ ఇంటికాడ దింపేయమంటావా? రే రే రాంబాబు. సరే పద దింపే. The next day. ఏమైందానా? నిప్పుకోళ్ళ ఎర్రగా అయిపోయింది ఫేసు. రాంబాబుకి యాక్సిడెంట్ అయిందా? అవునానా, టైంకి మీరు మనీ పంపించేశారు, బ్లడ్ ఎక్కించేసా. నువ్వేమెక్కొచ్చావు? నేనేం ఎక్కొచ్చానా? నా కడుపున చెడబుట్టావు కదరా. తప్పదాగి పోలీస్ జీపేసుకొచ్చావు ఎదవ నా కొడక.